మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైందిరా? వెళ్ళాను కానీ ఆడు 3 లకారాలు అడుగుతున్నాడు రా. నా దగ్గర అంత అమౌంట్ లేదు, వదిలేసుకుందాం అనుకుంటున్నాను. కంగారు పడకరా, మావాడు ఒకడు ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్దాం అన్నాడు. హలో, చెప్పరా, ఫ్రీగానే ఉన్నాను రా, టెర్రస్ పైకి వచ్చింది. ఓకే బాయ్ రా. హాయ్ రా, హాయ్ రా, కూర్చో. మా ఫ్రెండ్ రా. ఓకే బాయ్, కూర్చో. అదే చెప్పే కదరా ఫోన్లో అమౌంట్ గురించి. ఎత్తనేనా? అతనే. ఏంటి ప్రాబ్లం? జాబ్ రావాలంటే 3 లక్షలు లంచం అడుగుతున్నాడు. ఏమాట ఫోన్ చేసి చెప్పమన్నాడు. అవునా, సరే అయితే ఫోన్ చేసి డీల్ ఓకే అని చెప్పే. సరే, ఓకే. ఇంకేంట్రా? చెప్పాలరా నువ్వే. ఏమున్నారా, చిరాగా జీవితం అలాగా. ఇంకేంటి మరి, మనోడే. హలో సార్. చెప్పాలి ఏంట్రా, కాలేజీకి ఎప్పుడు వెళ్తారు ఇంకా? అర్థం ఏమంటాడు, ఏమన్నాడు? బయట అయితే ప్రాబ్లం కదా, ఇంటి అడ్రస్ పంపాడు. అవునా, అవునులే, వాడు చెప్పింది నిజమే. మరి బయట అయితే మనకే ప్రాబ్లం ఉంటుంది కదా. అవును, మనకే మంచిదేలే. అవును. సరే అయితే, ఓకేలే. ఓకే, చూద్దాం. ఓకే. మరి మనీ మ్యాటర్ ఏం చేద్దాం రా? ఏం చేద్దాం? మరి బీఫర్? బీఫరా? బీర్ తాగుదాం. మరి సీఫర్? సీఫర్ సిగరెట్ కాల్చి. మరి డీఫర్? డీఫర్? డీఫర్ ఏంటి? మరి డీఫర్? డీఫర్ దోపిడీ. దోపిడియా? ఒకని మోసం చేయడం తప్పు. ఏంటో మోసం? ఆడు మనం మోసం చేయలేదే, మనం అంతే. వద్దురా. సర్లే కానీ, సర్లే నేను చూసుకుంటానులే, పానరా. అరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మొన్న వెళ్ళిన సంబంధంలో అమ్మాయి నాకు నచ్చిందిరా. కానీ అమ్మాయికే నేను నచ్చలేదు. ఇది ఎప్పుడు జరిగేదే కదరా, బండదవా. ఇంకేంట్రా విషయాలు? ఏముందిరా, నాకు టైం అయిపోయింది, వెళ్తానే. అలే, అదే అయితే సాయంత్రం రాయా. సరే బాయ్ రా. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరమ్మా? సార్, ఐఎమ్ సేల్స్ మేనేజర్ సార్. ఐఎమ్ ఫ్రమ్ కుమార్ గోల్డ్ షైనింగ్ ప్రొడక్ట్స్ సార్. కూర్చోమ్మా, తెలుగులో మాట్లాడుకుందాం. సరేనండి సార్. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కానీ, లేదా మీ మెల్లో ఉన్న చైన్ కానీ, మీ చేతికున్న ఉంగరాన్ని కానీ. నా ఉంగరం? అదే సార్, ఒకసారి ఇస్తే షైనింగ్ చేసి చూపిస్తాను సార్. సార్ ఇదిగోండి సార్ మీ ఉంగరం, నేను షైనింగ్ చేసి చూపిస్తాను సార్. వన్ సెకండ్ సార్. సార్ ఇదిగోండి మీ ఉంగరం కదా సార్, షైనింగ్ చేసి చూపిస్తాను. కొంచెం వాటర్ తీసుకురండి సార్. అలాగే అమ్మా. అమ్మో, వీడు జంప్ అయిపోతాడమ్మా ఉంగరం పట్టుకుని. ఉంగరం వల్ల మనకి కావాల్సిన మనీ ఏం రావుగా, ఇప్పుడు ఎలా? అమ్మయ్య, వీడు ఉన్నాడు. సార్ అక్కడ పెట్టండి సార్. ఇదిగోండి సార్ మీ ఉంగరం కదా సార్. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తున్నాం సార్. జస్ట్ ఇప్పుడు షైనింగ్ 5 minutes ఇలా వదిలేసి దాన్ని క్లబ్ చేస్తే 5 minutesలో గోల్డ్ షైన్ అవుతుంది సార్. ఇదిగోండి సార్. సార్ చూడండి సార్ ఎలా షైనింగ్ వచ్చిందో. అవునమ్మా, నిజమే, బాగా వచ్చింది. తగదగలు ఆడిపోతుంది షైనింగ్. అవును సార్, మా ప్రోడక్ట్ వాడు చూడండి సార్, మీ బంగారం అంతా అలాగే ఉంటుంది సార్.
కావుంటే ఇస్తాను సార్. ఒక శాంపుల్ ఉంది సార్, ఇది వాడి చెప్పండి సార్, రేపు మార్నింగ్ వచ్చి నేను తీసుకుంటాను సార్. అలాగే అమ్మా. సార్ 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 హలో సార్, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఎక్కడ సార్? సిబిజీ బైకా? సిబిజీ బైక్ ఎక్కడా? మోహన్ ఇదిగో ఇక్కడ ఉంది. రా ఇక్కడ ఇక్కడ. ఇదే ఇంకేమన్నాడు? పెప్టో దగ్గర డోర్ ఓపెన్ చేసి అందులో పెట్టేయమన్నాడు డబ్బులు. పెప్టో? అదిగో పెప్టో. ఇక్కడ ఉందా? సర్లే భయపడ్డట్టున్నాడు, అక్కడ కీ పెట్టేసి పెట్టేద్దాం. ఓకే సరే మరి ఇలా పెట్టేసామన్నాడు. ఫోన్ చేసి చెప్పు. ఓకే చేస్తాను. ఫోన్ చేసి చెప్పు. హలో సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే రే ఆడేరా రే పద. ఆడేనా బండోడేనా? Follows, follows, always follows, 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 always. Ay, ay, yeah. Oh God, what's going on? Ay, ay, yeah. Oh no, it's coming. Iti. Follows, follows, always follows, follows. Ay, ay, yeah. Follows, follows, always follows, follows. Follows, follows, always follows, follows. Ay, ay, yeah. Follows, follows, always follows. హలో, ఎవరు? బండి పోయిందని టెన్షన్ పడుతున్నావు ఏంటి? నా బండి పోయిందని నీకెళ్ళి తెలుసు? మరి కొట్టేసింది నేనే కదా. ఎక్కడ ఉన్నావు నువ్వు? అది కదా తమ్ముడు, ఆ బండి నాకు చాలా సెంటిమెంట్ తమ్ముడు. 10-20 ఇస్తాను, నాకు ఇచ్చే ప్లీజ్. సెంటిమెంట్ అన్నావు కాబట్టి ఓ 80 వేసుకో. పిచ్చిపుచ్చుకోవడం కానీ నీ ఇన్వాల్వ్మెంట్ నా ఇన్వాల్వ్మెంట్ వద్దు. మీ ఓన్ ఒకటి పంపు, నా ఓన్ ఒకటి పంపిస్తాను.
కృష్ణుడి వారసులంతా శ్రీకృష్ణుడి వారసులంతా జేవు దొంగలు అందరిలోనూ జాతి రత్నం కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం ఓ కృష్ణుడి వారసులంతా చోరులుగా వీళ్ళంతా. ఏంటి హ్యాపీయేనా? హ్యాపీయే కానీ ఎక్కడో చిన్న బాధ. ఎందుకంటే ఇద్దరిని మోసం చేశాం కదా. దాందే ఉందిలే. అదిగోరా మన 3 లక్షలు ఇచ్చింది ఆడికేరా. ఏంటి వాడా? ఆడా. ఆ బండి ఎక్కడో చూసినట్టుందిరా చదువురు. ఏంట్రా మీరు కొట్టేసిన బైక్ మీకే గుర్తులేదా? ఏంటి ఏంటి క్వశ్చన్ మార్క్స్ వేసి పెట్టారు? ఏంటి మీరు కూడానా? అయితే క్లారిటీతో చెప్తాను, క్లియర్గా చూడండి. మన బంగారం ఎక్కడ కొట్టేసాం అనుకుంటున్నారా? మోహన్ వాళ్ళ సార్ ఇంట్లోనే. అదేరా, మనీ ఎక్కడ ఇవ్వాలంటే అప్పుడు అడ్రస్ చెప్పాడుగా, అప్పుడు స్కెచ్ చేసాలే. ఇంకా బైక్ అంటారా? అపార్ట్మెంట్లో మనీ బైక్లో పెట్టడానికి వెళ్ళాం కదా, అప్పుడు బైక్కి ఫోటో తీసి డూప్లికేట్కి చేయించాలి. మన సుధీర్ గడికి ఇచ్చి రాఘవేంద్ర గడికి ఇమ్మన్నానులే. ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి రా. ఏంట్రా మనకి బొక్క పెడదాం అనుకున్న వాడికే పెట్టావా? అంతేగా మరి. ఏదైనా నువ్వు గ్రేట్ బాస్. మనం కాదురా గ్రేటు, మనతో ఈ కథను నడిపించిన కుమార్ గారు గ్రేటు. సరిగా ఒకరిని మీరు దోపిడీ చేయాలనుకుంటే మీరే దోపిడీకి గురవుతారు. ఇట్లు మీ కుమార్.